Check, check. Hello, everyone. I am super excited today to do this with Kavita Garu because it's very nostalgic for me. కరెక్ట్గా 10 years బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసాం. గుర్తుందా మీకు? చెప్పండి. మీకు గుర్తుందా? 10 ఏళ్ల క్రితం మనం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేసాం. ఎస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఇన్ ద 10 years, మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి అందరికీ. వే2 న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్లో తెలంగాణ రక్షణ సేనగా కొత్తగా ఒక రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చినటువంటి మాకు మా పార్టీకి ఇంత మంచి వేదికనిచ్చి మా అభిప్రాయాలను ప్రజలతో పంచుకునేటటువంటి సమయం ఇచ్చినందుకు వే2 న్యూస్ వారికి ధన్యవాదాలు. ద సేమ్ టైమ్ ఐ షుడ్ సే ఇన్ ద లాస్ట్ 10 years నా పర్సనల్ లైఫ్ అనే కాదు, హౌ మీడియా హ్యాస్ చేంజ్డ్ అని చెప్పడానికి వే2 న్యూస్ యొక్క ప్రయాణమే మనకు కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. దాదాపు 2016లో వాళ్ళు లాంచ్ చేస్తే ఇప్పుడు 2026. ఇన్ ద లాస్ట్ 10 years ద వే దే హెవ్ చేంజ్ జర్నలిజం అంటే సిటిజన్ సెంట్రిక్గా ఎట్లయితే మార్చుకోగలిగినారో దాదాపు 20 నుంచి 30 వేల మంది సిటిజన్స్ కంటిన్యూస్గా పంపిస్తూ ఉంటారు ఆర్టికల్స్, వాళ్ళ ఊర్లలో జరిగేటటువంటి సమస్యలన్నీ కూడా వే2 న్యూస్కి పంపిస్తూ ఉంటారు. అంటే ఎట్లా అయితే కొన్ని ఏసీ రూమ్లలో కూర్చొని కొంతమంది పెట్టుబడిదారులు నిర్ణయించేటటువంటి వార్తలు కాకుండా నిజంగా ప్రజలకు ఉన్నటువంటి వార్తలు, ప్రజల్లో ఉన్నటువంటి వార్తల్ని తీసుకొని చెప్పగలగడం అనేది ఒక రెవల్యూషనరీ అని నేను అనుకుంటున్నాను. ఆ రెవల్యూషన్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చినటువంటి వే2 న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, అన్నిటికన్నా ఎక్కువ సిటిజన్ జర్నలిస్ట్కి మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నానండి. అంటే కొన్ని విషయాల్లో నిజంగా గూగుల్లో కూడా లేనటువంటి ఊర్ల నుండి కూడా రిపోర్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. అండ్ మీడియా ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా మా ఆడబిడ్డల సమస్యలు ఎక్కువగా చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఎస్, ఇన్ ద లాస్ట్ 10 years సిన్స్ ఆర్ ఇంటర్వ్యూ ఐ బిలీవ్ లాట్ హ్యాస్ చేంజ్డ్. పర్సనల్గాని కాదు, పొలిటికల్గా, అదేవిధంగా ఒక మనిషిగా నేను నా జీవితంలో అనేకమైనటువంటి చేదు అనుభవాలు అనుకోవచ్చు, కఠినమైనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, అవన్నిటినీ ఫేస్ చేసిన తర్వాత నాలో కూడా కొంత పరిణితి వచ్చింది, నాలో కూడా కొంత మార్పు వచ్చింది. ప్లస్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి ఒక సంకల్పం, బలమైన సంకల్పం వచ్చింది. సో అందరికీ నచ్చని తొవ్వైనా సరే మనం కరెక్ట్ అనుకునే తొవ్వలో వెళ్ళాలనే బలమైన సంకల్పం ఈ 10 సంవత్సరాలలో నాకు పర్సనల్గా వచ్చిందని నేను భావిస్తాను. అయితే మ్యామ్ ఒక మాట, మనం 10 ఏళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు ఆ రోజు. మొన్న ఈ మధ్య మీరు కేసీఆర్ గారిని మరమనిషి అన్నారు. దానికి మీరు ఇచ్చే రీజనింగ్, ఆన్సర్? కేసీఆర్ గారు ఆ రోజైనా గొప్ప మనిషి, ఈ రోజైనా గొప్ప మనిషి. తెలంగాణ రాష్ట్రం గొప్ప మనిషి మరమనిషి ఎలా అయ్యాడని, రాదనుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని కేంద్రంతో కొట్లాడి ప్రజలందరినీ కలుపుకొని తేవడంలో వారి గొప్పతనం ఒక 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. అందులో ఎటువంటి ఇది లేదు. ఉద్యమ కేసీఆర్తో ఎవరికి కూడా సమస్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్తోని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితో చాలామందికి సమస్య ఉంది, అట్లానే నాకు కూడా సమస్య ఉంది. సో ఎస్, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలతోని, ఐడియాలజికల్ ఇష్యూస్తోని నాకు ఇంటర్నల్గా అయినా ఎక్స్టర్నల్గా అయినా ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పగలగడమే డెమోక్రసీ. సో అభిప్రాయాన్ని నేను పంచుకుంటా ఉన్నాను, అంతకుమించి ఏం లేదు. మీకు ఇలాంటి ఒక అంటే ఈ సందిగ్ధం కానీ, ఒక అపోజిషన్ కానీ, అపోజ్డ్ వ్యూస్ కానీ మీకు కేసీఆర్ గారి ఫస్ట్ టర్మ్లో అనిపించిందా, సెకండ్ టర్మ్లో అనిపించిందా? అంటే ఇప్పుడు మీరు గతాన్నే పట్టుకొని వెళ్ళాడాలనుకుంటే నేనేం చేయలేను. కాకపోతే గతంలో ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా డిఫరెంట్ వ్యూ చెప్పగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేను ఒక్కదాన్ని మాత్రమే. అది కేసీఆర్ గారికి తెలుసు, ఆ పార్టీలో ఉన్న అందరికీ తెలుసు. కాకపోతే ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు ఇంటర్నల్గా చెప్తాం. ఆ సిస్టమ్ మనల్ని బయటికి పడేసి రోడ్డు మీద పడేసిన తర్వాత ఎక్స్టర్నల్గా చెప్పే పరిస్థితి క్రియేట్ అయింది. అంతే తప్పితే నా అభిప్రాయాలు మారలేదు, పరిస్థితులు మారినాయి అంతే. నేను అప్పుడు ఇంటర్నల్గా చెప్పింది ఇప్పుడు ఎక్స్టర్నల్గా చెప్పాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాను. నేను అనుకోని కోరుకొని తెచ్చుకున్నది కాదు. కానీ ఒక లేడీగా, పడకూడని అగచాట్లు పడ్డటువంటి ఒక వ్యక్తిగా,
నా సంకల్పం అయితే ఒకటే, నాకు ఉన్న మిగిలిన ఈ చిన్న జీవితంలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. అలా చేయాలి అంటే నాకు తెలిసినటువంటి ఒకటే ఒక మార్గం, ఒక పొలిటికల్ వేలోనే సాధ్యమవుతుంది. రెవల్యూషన్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు రాజ్యాంగంలో, ఒక చుక్క రక్తం చిందకుండా నా భారతదేశ ప్రజలందరికీ నేను ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వస్తాను ఈ రాజ్యాంగం ద్వారా అని ఆయన కాన్స్టిట్యూషన్. సో కేవలం ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే బ్లడ్ షెడ్ లేకుండా ప్రజల జీవితాల్లో మార్పు తేగలుగుతుంది. సో అందుకే ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి, తెలంగాణ ప్రజల జీవితాల్లో మంచి మార్పును తేవాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. నాకు తెలిసిన ఏకైక మార్గం అదే, కాబట్టి ఆ మార్గంలో నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, వారి కోసం పనిచేసే అవకాశం ఇస్తారని బలంగా నమ్ముతా ఉన్నాను. వండర్ఫుల్. అయితే కవిత గారు, ఇంత ఫియర్స్ఫుల్గా, ఇంత ఫియర్లెస్గా, ఇంత ఫోర్స్ఫుల్గా మీరు మాట్లాడతారు. యువర్ కమ్యూనికేషన్ ఈజ్ ఆన్ స్పాట్ అండ్ వెరీ ఫోకస్డ్ అండ్ చాలా కన్విక్షన్తో మాట్లాడతారు. మీరు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా మీరు టీఆర్ఎస్ అని పెట్టడం వెనుక, అలాగే మీరు శ్రీరామనవమి రోజు మీ పార్టీని ప్రారంభించటం, అలాగే అంటే ఎన్నో అంశాల మీద మీరు అంటే ఆన్ స్పాట్ మాట్లాడతారు. సో మచ్ ఐఎమ్ ష్యూర్ దేర్ ఈజ్ అ వెరీ ప్రాంప్ట్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్. అంటే మీరు ఎంతో ప్లాన్డ్గా ఇదంతా చేశారని నాకు అనిపిస్తోంది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తే మీలో ఒక చాణక్యుడు, చంద్రగుప్తుడు ఇద్దరు ఉన్నారనిపిస్తుంది. యు ఆర్ నాట్ జస్ట్ అ కింగ్ మేకర్, యు ఆర్ ఆల్సో మేబీ అ కింగ్. సో అంటే ఇంత స్ట్రాటజిక్గా ఐఎమ్ ష్యూర్ లాట్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ యువర్ థాట్ ప్రాసెస్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్. అంటే ప్రధానంగా ఒకటండి, పాలిటిక్స్లో ఉన్నామంటే డెఫినెట్గా స్ట్రాటజికల్గానే ఉండాలి. నేను చాలా గొప్ప వ్యక్తి దగ్గర పాలిటిక్స్ నేర్చుకున్నాను కాబట్టి వారి స్ట్రాటజీ ఏది ఉంటుందో అది పట్టించుకున్నటువంటి వ్యక్తిగానే ముందుకెళ్తాను తప్ప హడావుడిగా తొందరపాటుతో వెళ్ళాను. కాబట్టి ఖచ్చితంగా ఏది చేసినా ఒక ప్లానింగ్తోనే చేయాలి. ఇప్పుడు మనకు మహిళలకు ఉండే ఎక్స్ట్రా బర్డెన్ ఏంటంటే పొలిటికల్గా ముందుకు వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయితే ఈ ఆడవాళ్ళకి ఏం అవకాశం ఇచ్చినా వేస్ట్ అని అంటారు. కాబట్టి ఆ బరువు అంతా నా భుజాల మీద ఉంటుంది, తెలంగాణ ఆడబిడ్డల బరువు, భారతదేశం ఆడబిడ్డల బరువు అంతా కూడా. సో పొలిటికల్గా నేను ఒక ముందడుగేసి ఒక పార్టీ పెట్టి వస్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతో, ఆ కన్విక్షన్తో వెళ్తాను. రెండు, ఒకటి ఆడపిల్లలు డిప్రెస్ అవ్వకూడదు. రెండు, తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో అది రియలైజ్ కాలేదు. కాబట్టి టాపిక్ కూడా నెక్స్ట్ 10 years ఆఫ్ తెలంగాణ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ డికేడ్లో ఏం జరిగింది, నెక్స్ట్ డికేడ్లో ఏం జరగాలి, ఇటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. నేను పార్టీ పెట్టినప్పుడు కూడా ఊరికే పెట్టలేదండి, చాలా మీరు అన్నట్టు నేను థింక్ చేశాను. సరే ఇవాళ ఇండియాలో జరుగుతున్నది ఏంది అని ఒక సెకండ్ ఆలోచిస్తే, దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మోర్ దెన్ 85 to 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ బిలో 30,000 ఉన్నది. బిలో 30,000 రూపాయలు నెలకు సంపాదించేటటువంటి అత్యంత పేదలు ఉన్నటువంటి దేశం మన దేశం. ఆ 30,000 నెలకు సంపాదించే దాంట్లో కూడా విద్యా వైద్యానికి 70% వాళ్ళ ఇన్కమ్ని ఖర్చు పెడతా ఉన్నారు. నిన్న మోదీ గారు వచ్చి ఒక మాట చెప్పెళ్ళారు, భారతదేశం యొక్క రిజర్వ్స్ లేవు, మనకు ఉండాలి రిజర్వ్స్ అని చెప్పారు. కానీ పర్సనల్ రిజర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కుటుంబం దగ్గర కొంత సేవింగ్స్ ఉండాలి. ఆ ఉండకుండా అయిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవ్వాలి అంటే విద్య మీద, వైద్యం మీద కంప్లీట్గా 70% స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 90% బిలో 30,000 సంపాదిస్తున్నారంటే ఈ 90% పీపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. ఎట్లాంటి ట్యాక్స్ అది? సబ్బు కొన్నా, షాంపూ కొన్నా, ఒక చిన్న కారా ప్యాకెట్ కొన్నా అటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్గా 90% జనాభా కడుతుంది. ఒక 10% జనాభా ఇలైట్ క్రౌడు, చదువుకున్న వాళ్ళు, అబవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సో ఈ ట్యాక్స్లన్నీ ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం మనకేం చేయాలి? విద్యనివ్వాలి, వైద్యాన్ని ఇవ్వాలి. ఇవాళ ప్రజలకు ఏమవుతుందంటే ఒక పక్క ట్యాక్సులతో ఖర్చు అవుతుంది. ట్యాక్సులు తీసుకున్న ప్రభుత్వం హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి హాస్పిటల్లో పడితే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మనకు ఖర్చు అవుతుంది. సో మొత్తం మన ఇన్కమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో 70% కూడా విద్యకు, వైద్యం ఖర్చు అవుతుంది. సో నేను పార్టీ పెట్టే ముందు ఒకటే ఆలోచించాను, నేననే వ్యక్తిని ఒక పార్టీ పెట్టడం ద్వారా నా ఫోటోలు 10 చోట్ల వేసుకోవడం, 10 మంది పేపర్ వాళ్ళకి రాసుకోవడానికో, 10 మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు టైంపాస్ చేసుకోవడానికో కాదు కదా పార్టీ పెట్టే. వాట్ ఈస్ ద గుణాత్మకమైన మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ ఏం రావాలి సమాజంలో అని ఆలోచించినప్పుడు విద్య, వైద్యం ఈ రెండు గనక ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఉచితంగా ఇవ్వగలిగితే, అది ప్రైవేట్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే, విద్య, వైద్యం నా తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనే ఉక్కు సంకల్పంతోనే మేము ఈ పార్టీ పెట్టడం జరిగింది. రక్షణ సేన ఊరికే పెట్టలేదు, టైంపాస్కి పెట్టలేదు, లేకపోతే నాకెక్కడ అవకాశాలు లేక పెట్టలేదు. పొలిటికల్ కెరీర్కి అన్ని వైపుల నుంచి మనకు అవకాశాలు ఉన్నా కూడా ఒక ఇండిపెండెంట్ పార్టీగా ఉండాలి,
ప్రజల మన్ననతో అధికారంలోకి రావాలి, అనుకున్నది చేయగలగాలి. ఎవరి ఫోర్స్ లేకుండా అనుకున్నది చేయగలగాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం అని రెండు చాలా బలంగా సంకల్పించుకొని పెట్టినాం. దాంతోపాటు ఇంకా ఒక 3 ప్రధానమైన అంశాలు. వ్యవసాయం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ ధరణి అని పెట్టింది, ఈ గవర్నమెంట్ వచ్చి భూమాత అని పెట్టింది. అయినా కూడా రైతుకు భూ సమస్యలు అయితే తీరలేదు. ఎందుకంటే పేరు మారింది తప్ప ఓన్లీ నేమ్ హ్యాస్ చేంజ్డ్, గేమ్ హ్యాస్ నాట్ చేంజ్. కాబట్టి రైతుల కష్టాలు అట్లనే ఉన్నాయి. ఉపాధికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళల్లా ఉద్యోగాలు ఇస్తామంటారు తప్పితే ఎవరు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మా యువకులు వెళ్ళాలి అని అనుకోవడం లేదు, మా యువతులు వెళ్ళాలని అనుకోవడం లేదు. కాబట్టి ఉపాధి మీద చాలా డీటెయిల్డ్గా వర్క్ చేసి ఆలోచన చేసి 2 lakhs to 20 crores వరకు మా యూత్ని నమ్మి, మా జన్జీని నమ్మి వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్. ఒక్క వాట్సాప్, ఒక్క గూగుల్, ఒక్క అమెజాన్ మన దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేయగలిగినా కూడా ఐఎమ్ ష్యూర్ మొత్తం ఒక నెక్స్ట్ డికేడ్ అంతా కూడా తెలంగాణ బాగుంటుందనే ఉద్దేశంతో. ఇవన్నీ 4 ఒక ఎత్తు అయితే సోషల్ జస్టిస్ అని ప్రతి ఒక్కరు చెప్తారు లిప్ సర్వీస్ లాగా. ఎవ్రీ పార్టీ ఈజ్ ఇన్ అ సిచ్యువేషన్షిప్ విత్ సోషల్ జస్టిస్ టుడే. ఇట్స్ జస్ట్ ఇన్ అ సిచ్యువేషన్షిప్, దే ఆర్ నాట్ ట్రూలీ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బాగా జెన్జీ వర్డ్స్ బాగా నేర్చుకున్నారు మ్యామ్. బట్ జెన్జీ లాంగ్వేజ్ మీ పిల్లలు నేర్పుతున్నారా ఏంటి మీకు? నాట్ రియల్లీ, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంటే వాళ్ళు ఏంటంటే నాన్ కమిటల్గా వీఆర్ దేర్ విత్ యూ అని చెప్పి ఒక సిచ్యువేషన్షిప్లో ఉన్నారు తప్పితే టుమారో మై పార్టీ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత వీ విల్ బి మ్యారీడ్ టు సోషల్ జస్టిస్ వితౌట్ అ డివోర్స్ ఆప్షన్. సో అంత డెడికేటెడ్గా, అంత కమిటెడ్గా, అంత సీరియస్గా సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తాం. సోషల్ జస్టిస్ అంటే కేవలం కులాల ప్రాతిపదికన చెప్పట్లే నేను. వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు కనీసం ఇంత పెద్ద సెక్రటేరియట్ కడితే ఒక ర్యాంప్ కట్టుకోలేదు మనం. వికలాంగులకు ఫ్రీ బస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మనసు రావట్లేదు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారికి ఫ్రీ బస్ ఇవ్వడానికి మనసు రావట్లేదు. అక్కడేమో బీజేపీని చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఉన్న ఆ మాత్రం రైల్వే డిస్కౌంట్ కూడా ఎత్తేసి పడేస్తారు. సోషల్ జస్టిస్ అంటే ఏంటి మ్యామ్? ఎవరైతే తమకు తాము హెల్ప్ చేసుకోలేరో వాళ్ళకి హెల్ప్ చేయాలి, వల్నరబుల్ సెక్షన్స్కి హెల్ప్ చేయాలి. ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు, దాదాపు 1,00,000 మంది ఉంటారు తెలంగాణలో. అన్ని గవర్నమెంట్స్ ప్రామిస్ చేసాయి మేము ఇది చేస్తాం, అది చేస్తాం. ఒక్క గవర్నమెంట్ కూడా ఏం పనిచేయలేదు ఇంతవరకు. ఏపీలో కూడా అదే పరిస్థితి. అదేవిధంగా మాజీ సైనికులు ఉంటారు, 15 ఏళ్ళు సర్వీస్ చేసి ఒళ్ళు హూనం చేసుకొని వస్తారు. వాళ్ళకు కావాల్సిన ఒక చిన్న వెల్ఫేర్ మెజర్ కూడా ఏ గవర్నమెంట్ చేయడం లేదు. సో ఈ సోషల్లీ వల్నరబుల్ ఉన్న సెక్షన్స్ అన్నిటికీ, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వీరందరి కోసం కూడా సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్తోని వీ వాంట్ టు బీ వెరీ కమిటెడ్ అండ్ వర్క్ ఫర్ దెమ్. అది కాకుండా మనందరికీ తెలుసు భారతదేశం అంటేనే కులాల వ్యవస్థ. సో ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, మైనారిటీస్ కానీ, ఆదివాసీలకు కానీ, అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు కానీ సరైనటువంటి అవకాశాలు రావాలి, సరైనటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ దొరకాలనుకుంటున్నాము. దానికోసమే పనిచేస్తాం. ఇంత కూలంకషంగా మీరు మొత్తం ప్లాన్ చేస్తానని చెప్తున్నారు కదా మ్యామ్. బట్ టెల్ మీ, వెరీ పొలిటికల్ సినారియోస్ ఎంత వైబ్రెంట్గా మారుతూ ఉన్నాయి అంటే దర్ సో మచ్ చేంజింగ్ అరౌండ్. అండ్ జెన్జీ కల్చర్ వచ్చాక ఇంకా మనం పొలిటీషియన్స్ అంటే మనం అంటే నేను కాదు మీరు, ద ట్రెడిషనల్ థాట్ ప్రాసెసెస్, ఇప్పుడు ద ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్, ఇవి చేస్తాం, అవి చేస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్తే ఇప్పటి జనరేషన్ నమ్మే పరిస్థితుల్లో ఉందా? హౌ డు యూ మేక్ దెమ్ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ రాదర్ దెన్ టెల్లింగ్ దట్ ఐ విల్ డూ? అంటే మీరు చెప్తారు చేస్తాము అని, ఎంతమంది చేశారు? సో ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. అండ్ జెన్జీ ఈజ్ నాట్ విల్లింగ్. నేను ఆ పాట ఎందుకంటున్నానంటే 2010లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 2028లో ఓట్లు వేస్తారు. వాళ్ళెవ్వరికి కూడా తెలంగాణ ఉద్యమం గురించి కానీ, రెవల్యూషన్ గురించి కానీ, కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారు అవన్నీ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ రియలీ నో. ఐఎమ్ నాట్ ష్యూర్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ కమెంట్ ఆన్ దట్. బట్ నాకేంటి అంటే ఇప్పటి పొలిటికల్ సినారియోస్, ఇప్పటి పొలిటీషియన్స్ మీద ఎంతవరకు వాళ్ళకి నమ్మకం ఉంది? అండ్ వెన్ యూ సే ఆల్ ఆఫ్ దిస్, డూ యూ థింక్ దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఓట్స్? అంటే ఒక్కటండి, సిచ్యువేషన్స్ మారినా, ఫ్యాషన్ మారినా, ట్రెండ్ మారినా, ఎప్పుడైనా బేస్ కోర్ అనేటటువంటిది ఒకటే ఉంటుంది. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ మై పార్టీ? వాట్ ఈస్ మై కోర్ బిలీఫ్? తెలంగాణ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ ఫస్ట్ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ మదర్ బోర్డ్గా ఏదన్నా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఏదన్నా ఆలోచనలు చేయొచ్చు, కానీ ఏది చేసినా అంతర్లీనంగా తెలంగాణ వాదం ఉండాలి, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ఉండాలి. అది స్టేట్ వైడ్గా చూసినప్పుడు, భారతదేశాన్ని చూసినప్పుడు ఇండియా యాజ్ అ కోర్ ఉండాలి, దాని మీద ఏదన్నా చేసుకోవచ్చు. సో జెన్జీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు ఇవాళ మన లెక్క వరి అనకుండా రైస్ ప్లాంట్స్ అనొచ్చు, అన్నా సరే వరి అనేది, వడ్లు అనేవి భూమిలో పండుతాయి. సో ఆ గ్రౌండ్ కనెక్షన్ అనేది జెన్జీ కానీ ఎవరు కానీ లూజ్ అయితే సర్వైవ్ కాలేం. బట్ ఎస్, జెన్జీకి నేను అపాలజీస్ చెప్తా ఉన్నా, ఎందుకంటే వీ హెవ్ స్పాయిల్డ్ ద వరల్డ్ ఫర్ యూ. చాలా వాతావరణ కాలుష్యం జరిగింది, చాలా రకాల పొల్యూషన్ జరిగింది. నౌ జెన్జీ ఈజ్ వరీడ్ అబౌట్ ఎట్లా పర్యావరణం ఎట్లా మారుతుంది, ఇట్లాంటి అనేక అంశాల మీద.
కొన్ని మనం చేయలేకపోయినాం, కానీ ఇంకా కొన్ని ఇప్పుడు కూడా దగ్గరుండి చేసుకోవచ్చు. వేస్టేజ్ నిర్మూలించవచ్చు, ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయొచ్చు. వీ కెన్ డెఫినెట్లీ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ స్పేస్. బట్ ఇవన్నీ చెప్తున్నా కూడా మీతో నాకున్న కంప్లైంట్, మీతో అంటే ప్రెస్ వాళ్ళతో నాకున్న కంప్లైంట్ ఏంటంటే, ఎప్పుడున్నా ఏ చిన్న సమస్య వచ్చినా మా రాజకీయ నాయకులతో తప్పని రాస్తారు. కరెక్ట్ కాదండి. మేము ఎట్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్స్ మా ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేసుకొని సమాజం కోసం పనిచేయాలనుకుని వచ్చే వాళ్ళము ఫండమెంటల్గా కరప్ట్ ఉండం. కొన్ని తెలిసి కొన్ని తెలియక ఎప్పుడైనా తప్పులు జరుగుతుండొచ్చు. బట్ జరుగుతున్న ప్రతి సమస్య మీద స్పందించేది ఈ దేశం మొత్తంలో ఒక రాజకీయ నాయకుడు మాత్రం. అండ్ ఇంతో అంతో భారతదేశంలో ఏ మార్పు వచ్చినా పొలిటికల్ పార్టీస్తోనే వచ్చింది. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీని ఇవాళ కిల్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేటటువంటి ఒక భయంకరమైన కుట్ర చేస్తూ ముందుకు వస్తుంది. డెఫినెట్గా వాటిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి చోట. ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ అని నేను ఎందుకంటున్నా, రీజనలిజం ఫస్ట్, నేషనలిజం నెక్స్ట్ అని నేను అంటానండి. ఎందుకంటే వీఆర్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, వీఆర్ నాట్ ఎ సెంట్రల్ ఆర్గనైజ్, వీఆర్ ఎ ఫెడరల్ సెటప్. దాంట్లో ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఎవరిది వాళ్ళకు ఉండుకుంటూనే, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉండుకుంటూనే రాజకీయం చేయాలి. కానీ ఈ దేశంలో ఏ మార్పు వచ్చినా అది పొలిటికల్గానే వచ్చింది. అది గాంధీ తాత దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ మార్పు వచ్చినా పొలిటికల్గా వచ్చింది. దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ది జెన్జీ, ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ది యూత్. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలు నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నా. మీరు బయట ఉండి పొలిటీషియన్స్ బాగాలేరు, పొలిటికల్ పార్టీలు బాగాలేవు అంటే కుదరదు. రావాలి, పాలిటిక్స్లోకి రావాలి, పొలిటికల్ పార్టీస్లో చేరాలి, దగ్గరుండి ఏం చేయాలో ఏం చేయకూడదో అని చెప్పి ప్రజలకు బాధ్యత వహించి చెప్పాలి. కానీ దూరం నుంచి విమర్శించడం ఈజీ. ప్రెస్ వాళ్ళని కూడా అదే అంటున్నారు, మేము చేసిన మంచిని మీరు చెప్పరు మేడం, మేము చేసిన మంచిని చెప్పరు, పొలిటీషియన్స్ చేసింది. మీరు మాత్రం ఎంతసేపు ఏదైనా చిన్న తప్పు దొరికితే ఇదైపోయింది అదైపోయింది అని అనడం తప్పితే మేము చేసిన మంచిని చెప్పరు. సో ప్రెస్ మిత్రుల్ని, ముఖ్యంగా వేటు న్యూస్ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం, పొలిటీషియన్స్ చేసే మంచిని కూడా దయచేసి చూపించండి అని మా రిక్వెస్ట్. మ్యామ్, స్టార్టింగ్లోనే మిమ్మల్ని బాగా పొగిడాను నేను. మ్యామ్, తెలంగాణ రక్షణ సేన ఈజ్ ఇట్ ఇన్వైటింగ్ జెన్జీ memberships and getting into the party? Absolutely we are. I believe Gen Z can make a lot of difference. పక్క దేశంలో చూసినాం, నేపాల్లో దే హ్యావ్ లిటరలీ ఓవర్ త్రూ ద రెజ్యూమ్, ఒక గవర్నమెంట్నే పడేశారు. ఇక్కడేమో చాలామంది కావాలి గవర్నమెంట్లను మార్చాలంటే, కానీ అక్కడ కేవలం 18 to 29 years లోపల ఉన్నటువంటి పిల్లలు ప్రభుత్వాన్ని తీసి అవతల పడేశారు. అంటే ఆ కాన్షియస్నెస్ ఇక్కడ మన పిల్లలకు కూడా రావాలి, అది మనం అలౌ చేయాలి. కానీ మనం ఏంటి, మన పిల్లోడు వాడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అమెరికా పోవాలి, డాలర్లు సంపాదించుకోవాలి అనుకుంటాం. అట్లీస్ట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. నేను కూడా ఆ కోవకు చెంది బాయిలర్ కోడి పిల్లలాగానే అమెరికా దాకా పోయి వెనక్కి వచ్చాను. కానీ తెలంగాణ ఉద్యమం నాకు నేర్పించింది ప్రజల మధ్యలో ఎట్లా ఉండాలి, ఉండడం వల్ల ప్రజలకు ఏం లాభం అని. అదే విషయం ఇవాళ జెన్జీకి తెలిస్తే, ఇఫ్ దే ఆర్ అమంగ్ ద పీపుల్, దే విల్ వర్క్ విత్ ద ఇష్యూస్. ఐఎమ్ ష్యూర్ దే విల్ బీ వే మోర్ ఎఫెక్టివ్ దెన్ ఆల్ ఆఫ్ అస్ పుట్ టుగెదర్. మ్యామ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు ఒక పుష్కరం దాటడానికి వస్తుంది, 12 years. మీరు చెప్పండి మ్యామ్, ఇప్పుడు ఈ 12 yearsలో ఏదైతే ఉద్యమానికి ప్రధాన కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలు, అది ఎంతవరకు సక్సీడ్ అయ్యారు అట్లీస్ట్ ఇన్ 12 years అంటే ఏం చెప్తారు మీరు? అండ్ ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు నీళ్ల విషయంలో ఇంకా చాలా రభస జరుగుతోంది. ఈ మధ్య కృష్ణా జలాల విషయంలో కూడా షేరింగ్, భాగస్వామ్యం అంటున్నారు. ఐ వాంట్ యువర్ కమెంట్ ఆన్ దాట్. అంటే ఒక్కటండి, తెలంగాణ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మాత్రం నీళ్ళ విషయంలో దేనికోసం అయితే మనం కొట్లాడామో డెఫినెట్గా అన్యాయమే జరిగింది, న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చుతో కలుపుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 1,89,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు పెట్టింది కేవలం సాగునీటి విషయంలో. కానీ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కొత్తగా వచ్చింది ఎంత అంటే 15 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చుకోగలరు తెలంగాణ భూభాగంలో. అదే ఆంధ్రాలో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ రావడం, అదేవిధంగా అక్కడ ఏ పార్టీ ఉన్నా వాళ్ళు రకరకాల ఏర్పాట్లు చేసుకోవడంతో తెలంగాణ రాకముందు ఎన్ని నీళ్ళైతే వాడుకున్నారో ఆంధ్రాలో అంతకన్నా ఎక్కువ నీటిని ఇప్పుడు వాడుకుంటున్నారు 2 నదుల్లో, కృష్ణ అయినా గోదావరి అయినా. సరే, అది ఆంధ్ర పాలకుల గొప్పతనమా మంచితనమా అన్నది పక్కన పెడితే, తెలంగాణ పాలకులు మాత్రం ఈ విషయంలో డెఫినెట్గా తెలంగాణ ప్రజలను ఫెయిల్ చేసినారనే విషయం చెప్పక తప్పదు. ఎందుకంటే లెక్కలు చూసుకున్నా, గణాంకాలు చూసుకున్నా, క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతుల పరిస్థితి చూసినా కూడా పెట్టినటువంటి ఈ ఖర్చుకి వచ్చినటువంటి నీళ్లకు సంబంధం లేదు. అందుకే మేము చెప్తా ఉన్నాం, చాలా ఫోకస్డ్గా పనిచేయాలి. చాలా చిన్న చిన్న స్ట్రీమ్స్ ఉంటాయి. తెలంగాణ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జాగ్రఫీ. మా ప్లేస్లోనే, తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే నదుల్లో కలిసిపోయేటటువంటి అనేక చిన్న చిన్న నదులు ఉన్నాయి, స్ట్రీమ్స్ ఉన్నాయి. వాటిని అసలు ఎప్పుడు కూడా వాడుకోలేదు. వాటి కోసం ఒక కాంప్రహెన్సివ్ వాటర్ ప్లాన్తో తెలంగాణ రక్షణ సేన ముందుకొచ్చింది. చాలా తక్కువ కాస్ట్తోని చాలా ఎఫెక్టివ్గా
ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి. కోర్స్ కృష్ణా గోదావరిలో ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులను కూడా తొందరగా ఫినిష్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 30,000 కోట్లు మాత్రం కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. సో కరప్షన్ అసైడ్ వాటర్ రాలేదన్నది మాత్రం వాస్తవం. వాటర్ విషయంలో యు ఆర్ కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ విత్ ద ఎర్లియర్ గవర్నమెంట్స్? నేను కాదండి ఫ్యాక్ట్ ఆన్ ద గ్రౌండ్ చెప్తున్నా నేను. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా 35 లక్షల ఎకరాలతోని అత్యంత పెద్ద జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇవాళకి కూడా వలస వెళ్తూ ఉన్నారు. బాంబేకి వెళ్తూ ఉన్నారు, రకరకాల రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు వలస అంటే ఉన్న పొలానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి. ఒక్క ఊరిలో ఒక తండాలో దాదాపు 80% ఇండ్లు కూడా తాళాలు వేసుకున్న పరిస్థితి. నిన్నగాక మొన్న మేము వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టచ్చు. ఆ రోజుకున్న పరిస్థితి కూడా అదే ఉంది. అంటే 12 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా వలస లాగలేదంటే, ఇంకా నీళ్లు రాలేదంటే అది నా ఫీలింగ్ కాదు, అది వాస్తవం. నాకు చెప్తున్నాను, అది మారాల్సిన పరిస్థితి ఉన్నది. మిషన్ కాకతీయ, భగీరథ లాంటి స్కీమ్స్ కూడా ఏం చేయలేకపోయాయంటారా? నో నేను అసలేం జరగలేదు అనట్లేదు. 2 పెద్ద నదుల్లో కృష్ణ కానీ గోదావరి కానీ, దాని నుంచి ఎగ్జాంపుల్ మేడం, గోదావరిలో మాకు తెలంగాణకు 964 టీఎంసీలు నీళ్ళు రావాలి. ఈరోజు మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకునే ఈ క్షణం కూడా 250 టీఎంసీలకు పైగా గోదావరిలో ఒక చుక్క కూడా వాడుకోలేదు. ఇది ఆంధ్రలో ఫాల్ట్ కాదు కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయింది కదా. 121,000 కోట్లు కాళేశ్వరమును పాలమూరు రంగారెడ్డి మీద ఖర్చు పెట్టాం కదా. మరి ఎందుకు నీళ్లు రాలేదు అని అడిగితే ఏముంది జవాబు? సో నేను అనేది అది, మనం చేయగలిగి ఉండి మన చేతుల్లో ఉండి నిధులు పెట్టి టైం బౌండ్ ఫినిష్ చేసుకోలేక, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 30 నెలల్లో ఫినిష్ చేస్తామని కట్టినటువంటి మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇవాళకి 132 నెలలు అవుతుంది. అంటే 10 ఏళ్ళు అవుతుంది, చుక్క నీళ్ళు రాలేదు. ఇప్పుడు దాని ఎస్టిమేట్ 85,000 కోట్లు, మొదలుపెట్టినప్పుడు దాని ఎస్టిమేట్ 32,000 కోట్లు. అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రజల మీదనే బర్డెన్. ఇవి ఒక పక్కన పెడితే ఈ 10 ఏళ్లలో ఎంత నష్టం జరిగింది ఈ నీళ్ళు ఇవ్వలేక అంటే, దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతులకు రావాల్సిన ఇన్కమ్ రాకుండా పోయింది. సో ఒక పక్క రాకుండా నష్టం, ఇంకొక పక్క నీళ్లు రాకపోవడం. సో దర్స్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్ దట్ ఈస్ లాస్ట్. మీకు ఒక పక్క స్ట్రాటజీ ఉందా మ్యామ్ ఈ విషయంలో? నీళ్లకు సంబంధించి యూ హ్యావ్ అ ప్రాపర్ ప్లాన్ ఇన్ ప్లేస్? 100%. యాజ్ ఐ సెడ్, లోకల్ స్ట్రీమ్స్ని బాగా వాడుకోవాలి. పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి తెలంగాణలో, వాటి మీద ఖచ్చితంగా మంచి గేట్స్ పెట్టి చెక్ డ్యామ్స్ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్కి మధ్యలో కూడా చిన్న యానికట్స్, బ్యారేజెస్ కట్టుకొని వాడుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, మా దగ్గర ఆర్డిఎస్లోనేమో ఆ యానికట్ ఏదైతే ఉందో ఇవాళటి వరకు కూడా అది అట్లనే ఉంది. కానీ అటుపక్క వాళ్ళు దాన్ని సుంకేష్లను బరాజ్గా మార్చుకొని దాని నుండి దానికే సప్లిమెంట్ చేసే విధంగా 2, 3, 4 అంటే ఒక స్ట్రీమ్ ఫెయిల్ అయితే ఇంకోటి, ఇంకో స్కీమ్ ఫెయిల్ అయితే ఇంకోటి అని అట్లా నిర్మించుకోగలిగినారు. సో ఆ వ్యవస్థ ఏర్పాటు చేసుకోగలగాలి. ఇవాళ ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి అంశం ఏదైతే నీళ్ళ కొట్లాట అయిందో, ఆనాటికి ఈనాటికి కూడా గోదావరి నీళ్ళు 4,000 టీఎంసీలు పోయి సముద్రంలో కలిసిపోతున్నాయండి. ఎవరు వాడుకోలేకపోతున్నారు. అన్ఫార్చునేట్ కదా. దానికి వ్యవస్థ తయారు చేసుకోవాలి. దానికోసం డెఫినెట్గా ప్లాన్ ఉంది, దాని ప్రకారం పనిచేస్తాం. 2028 ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఇంకా జస్ట్ 2 years. ఏంటి మ్యామ్, వాట్ ఈజ్ యువర్ ప్లాన్? అంటే మీరు పక్కాగా సింగిల్గా కంటెస్ట్ చేయబోతున్నారా, లేకపోతే పొత్తులు పెట్టుకోబోతున్నారా? అంటే ఐడియాలజికల్గా మీ ఐడియాలజీకే స్టిక్ అయ్యి, వెదర్ ఐ విన్ ఆర్ లూజ్ ఐఎమ్ స్టిక్కింగ్, ఐఎమ్ కంటెస్టింగ్ అలోన్, ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్లాన్? వెల్, 2028లో తప్పకుండా 2028 డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయని అనుకుందాం. ఒక మాట, ఆనాడు జరిగిన మన ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా చెప్పినట్టు ఒక 6 నెలలు ఆయనకు బోనస్ వచ్చి 2029 మేలో జరిగినా కూడా ఈ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ రక్షణ సేననే అధికారంలోకి రాబోతూ ఉంది. మేము అన్ని చోట్ల కూడా కంటెస్ట్ చేస్తాం. డీలిమిటేషన్ అయినా, మహిళా రిజర్వేషన్ వచ్చినా, ఏదొచ్చినా వీఆర్ ప్రిపేర్డ్. ప్రతి చోట నుండి కూడా క్యాడర్ కావచ్చు, రానున్న రోజుల్లో లీడర్స్ కావచ్చు, ఇవందరినీ కూడా డెవలప్ చేసుకుంటాం. కొత్త వారికి, ముఖ్యంగా యూత్తోని, మహిళలతోని పెద్ద ఎత్తున వారికి అవకాశాలు ఇస్తూ మేము ప్రజల మనసును గెలుచుకుంటాం. ఎందుకంటే మేము ఏదైతే 5 పనులు అనుకున్నామో, పాంచజన్యం అనేటటువంటి పథకాలు ఏవైతే అనుకున్నామో, ఇవి ప్రజలకు అత్యంత అవసరమైనవి. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నటువంటి వాటిని ఎట్లా చేయగలుగుతామని ఒక బలమైన ప్లాన్తో వెళ్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారనే విశ్వాసం మాకుంది. డెఫినెట్గా మా గవర్నమెంట్ రాబోతాం. అయితే 2014 టైంకి తెలంగాణ ఇమోషన్ చాలా గట్టిగా బలంగా ఉండటం వల్ల టీఆర్ఎస్ గెలిచింది, ఆ తర్వాత కూడా గెలిచింది అన్న ఒక ఒపీనియన్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ద 2 లార్జెస్ట్ పార్టీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, వీళ్ళే ఏదైనా నిర్దేశిస్తారు, నడుపుతారంటారు. వితౌట్ దేర్ సపోర్ట్ అండ్ దేర్ వాట్ ఎవర్ యూ కాంట్ ఫార్మ్ అ గవర్నమెంట్ అన్నది ఒక మాట.
దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మ్యామ్, పాలిటిక్స్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని పొడగొడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టిందని అంటారు. సో ఎట్లుంటుంది అని అంటే, ఇవాళటి వరకు మేము చాలా బలవంతుణ్ణి అని అనుకునేటటువంటి వాళ్ళు రేపు పొద్దున ఒక చిన్న సంఘటనతో మొత్తం సినారియో మారిపోతుంది. ఇవాళ పరిస్థితి చూడండి. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ గారు అంటే తిరుగులేని బీజేపీ నాయకుడిగా ఇక్కడ పేరుండే. నిన్న జరిగినటువంటి సంఘటనలో వారి అబ్బాయి మీద వచ్చినటువంటి ఆరోపణలో ఆయనంతట ఆయన స్వయంగా వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే ఆ పేరు అట్లానే ఉండేది. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? అంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని రక్షించడము, తెలంగాణ మహిళలందరూ నోటీస్ చేస్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి. అంత గ్రేవ్ ఆరోపణలు ఉంటాయి. పాక్సో కేసు పెడితే, సెక్షన్ 6 లాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే కూడా నేను విచారణకు రాను అని వాళ్ళ నుంచి ఒక మెయిల్ పెట్టేస్తే పోలీసు వాళ్ళు అబ్స్కాండింగ్ అని చెప్పి పట్టుకొని జైల్లో వేయకపోతే తెలంగాణ మహిళలు చూడరు అనుకుంటారా అండి? డెఫినెట్గా చూస్తారు. కానీ ఎప్పుడు చెప్పాలో డెసిషన్ అప్పుడు చెప్తారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలతోని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా ప్రజల యొక్క ఫేత్ని కోల్పోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో యాజ్ ఆన్ టుడే మనం ఇట్లా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రతిరోజు 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది. ఇది రిపోర్టెడ్ ఫిగర్స్ నేను చెప్పేది. అన్రిపోర్టెడ్ ఫిగర్స్ క్రైమ్ విమెన్ మీద ఎంత అవుతుంది అన్నది చాలా భయంకరంగా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా విశ్వాసం కల్పించలేకపోతా ఉంది. ఇవాళ బండి సంజయ్ గారి విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత లీనియంట్గా వ్యవహారం చేస్తోంది? అది డెఫినెట్గా ప్రభుత్వం రేపు ఆన్సర్ చేయాల్సిందే. ఇంకొక మాట, ఈ ఒక పక్క వీళ్ళ మీద లీనియన్సీతో వ్యవహరించడం అయితే, ఇంకొక పక్క ఆడపిల్లని బదనాం చేయాలి. ఫస్ట్ ఆడపిల్ల మీద విపరీతమైన వార్తలు వేయడం, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటని మాట్లాడు. వీళ్ళెవరు జడ్జ్ చేయడానికి? అసలు హూ ఆర్ యూ టు జడ్జ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్? ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం. నేను నిన్న కూడా డిమాండ్ చేశాము, డీజీపీ గారికి కూడా లెటర్స్ రాసినాము, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. ఎవరైనా సరే ఆడపిల్ల మీద ఇష్టం వచ్చినట్టు రాసినటువంటి ఏ వ్యక్తులైనా సరే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని తప్పకుండా ఫ్రీజ్ చేయాలి. యూట్యూబ్ ఛానల్స్ ఉంటే వాళ్ళని క్లోజ్ చేయాలి. ఇవి కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ సిస్టమ్ కాదు. ఎస్, లెట్ ద కోర్ట్స్ డిసైడ్, లెట్ ద పోలీస్ డిసైడ్, లెట్ దెమ్ కండక్ట్ ఎ ఇన్వెస్టిగేషన్. అవేమి జరగకముందు హూ ఆర్ యూ టు డూ అ ట్రయల్? ఈ మీడియా ట్రయల్ అనేటటువంటి కల్చర్ ఎంత ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలకు అంత నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను మొన్న కూడా చెప్పాను, బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారితో స్టేజ్ షేర్ చేసేది లేకుండే. ఒక పక్క ప్రధానమంత్రి గారు, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు, ఈ పక్కన బండి సంజయ్ గారు ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారండి చేసే ఆఫీసర్? పైగా ఒక సిట్ వేయలేదు, జూనియర్ ఆఫీసర్స్ని పెట్టినారు. సో ఇది ఎవ్రీ విచ్ వే రేవంత్ రెడ్డి గారు యాంటీ ఉమెన్ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు తప్పితే ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఈ ఎంక్వైరీ అయ్యేంత వరకు కూడా బండి సంజయ్ గారు తప్పుకుంటే బాగుంటుంది వారి పదవి నుండి. హోంశాఖ సహాయ మంత్రిగా వారు ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే నమ్మే పరిస్థితిలో మాత్రం తెలంగాణ ఆడబిడ్డలు లేరు. కానీ రీసెంట్గా మీరన్నట్టే బీఆర్ఎస్ లీడర్స్ కూడా చాలామంది దీని మీద దుమ్మెత్తిపోశారు, ఉవ్వెత్తున అగ్రెసివ్ అయిపోయారు. దే వర్ సేయింగ్ విమెన్కి అన్యాయం జరుగుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది అగేన్స్ట్ విమెన్, అట్రాసిటీస్ పెరుగుతున్నాయి, రేప్స్ పెరుగుతున్నాయి, దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఫర్ విమెన్ అని బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్? సమస్యను ఏ పొలిటికల్ పార్టీ హైలైట్ చేసినా తప్పులేదు. ఎవరైనా సరే సమస్యను ఏ పొలిటికల్ పార్టీ హైలైట్ చేసినా తప్పులేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత కదా. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, కనీసం ఇట్లాంటి అంశాల మీద స్పందించి ఏం చేస్తారనేటటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పాలి. ఆ విశ్వాసం అయితే కల్పించినట్టు అనిపించట్లేదు. అందుకనే మేము రేపు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా లెటర్ రాస్తాం, బండి సంజయ్ గారిని తప్పించండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. మీరు రాస్తున్నారా? ఎస్, డెఫినెట్లీ. ఓకే. అదే స్టేజ్ మీద ఇంకొకటి జరిగింది మ్యామ్. మొన్న మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని అన్నారు, హమారే సాత్ జోడో అని. ఓ ఆల్రెడీ జుడికే హై బై, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆల్రెడీ. ఆయన ఆర్ఎస్ఎస్ సీఎం అని మేము ఎప్పుడో చెప్పినాం, కొత్త ఏం కాదు. ఆయన బడే బాయ్ చోటే బాయ్ అని డే 1 నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు, డిఫరెంట్ కాదు. కాబట్టే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధులు రాకపోయినా, ఒక్క సింగిల్ జాతీయ హోదా రాకపోయినా, ఒక్క ప్రాజెక్టుకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు బీజేపీని? ఆయన 100 సార్లు పోయి కలిసి వస్తారు ప్రధానమంత్రి గారిని. బీసీ బిల్లులు పెండింగ్ ఉంటాయి, దాని మీద మాట్లాడరు. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ పెండింగ్ ఉంటుంది, దాని మీద మాట్లాడరు. ఇట్లా అనేకమైన విభజన హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, దాని మీద మాట్లాడరు. సో వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ సీఎం, ఈజ్ ఆర్ఎస్ఎస్ సీఎం. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాను, డే 1 నుంచి. ఓకే మ్యామ్, కమింగ్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఒక విమెన్ లీడర్షిప్ అన్నది ఒకటి ఉంటే వాట్ కైండ్ ఆఫ్ అ చేంజెస్ వీ కెన్ సీ యాజ్ సొసైటీ? బికాజ్ మీరు ఇప్పుడు చాలా అంశాలు చెప్పారు, చాలా మేల్ లీడర్స్ నేను అబ్జర్వ్ చేసింది, ఎంతోమంది మేల్ పొలిటీషియన్స్ లీడర్షిప్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఎన్నడూ టచ్ చేయని కొన్ని పాయింట్స్ మీరు మాట్లాడారు. బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ మౌత్, వాట్ చేంజెస్ కెన్ అ ఉమెన్ బ్రింగ్ ఆన్ టేబుల్? ఇది వరల్డ్ ఓవర్ డిస్కషన్ అండి. ఒక ఫెమినైన్ అప్రోచ్ టువర్డ్స్ ఎనీ ప్రాబ్లం,
It could be towards war, it could be towards science and technology, it could be towards how to handle environmental issues, anything. A feminine approach to an issue brings more sensitivity onto the table. అంటే ఒక అమ్మతనంతోని, ఒక మాతృత్వ భావనతోని పరిపాలన జరిగినటువంటి సందర్భంలో పరిష్కారం తొందరగా దొరుకుతుంది. ఎందుకంటే అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది కాబట్టి. సో అట్టడుగున ఉన్న వాళ్ళకు ముందు అన్నం పెట్టాలనుకుంటుంది కాబట్టి. ఇంట్లో అందరికన్నా చిన్నోడు అంటే జనరల్గా అమ్మకి ఇష్టం ఉంటుంది. అట్లానే సమాజంలో అత్యంత వెనుకబడిన వాళ్ళంటే ఆ ఫెమినైన్ అప్రోచ్తో పరిపాలన చేసే ప్రభుత్వాలు ఉన్న కాడ వల్నరబుల్ సెక్షన్స్ని ఫస్ట్ అడ్రస్ చేస్తారు. ఇవాళ ఏ గవర్నమెంట్ అన్నా చూడండి, మీరు అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవాళటి వరకు కూడా అండి, మేము ఒక 10 సార్లు నేను రిప్రజెంట్ చేశాను. మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉంటారండి, వాళ్ళు ఒక 350 నుంచి 400 మంది ఉన్నారు, ఎక్కువ లేరు. వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వడం లేదండి. అది బీఆర్ఎస్ నుండి కూడా కొనసాగుతుంది ప్రాబ్లము. ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా పుష్ చేస్తున్నాం, రిపీటెడ్గా అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉన్నటువంటి పేరెంట్స్కి ఏమైందంటే మొత్తం వాళ్ళకు వచ్చేటటువంటి జీతంలో ఒక జీతం అంటే ఇద్దరు భార్యాభర్త సంపాదిస్తే ఒక జీతం అంతా ఆ పిల్లల కేర్కే పోతుంది. సో బేసిక్ పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ సెన్సిటివిటీ లేకపోవడం. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఇన్ ఎ సొసైటీ ఈస్ పీపుల్ షుడ్ బి హ్యాపీ. హౌ కెన్ పీపుల్ బీ హ్యాపీ? వాళ్ళకుండా ఫండమెంటల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తే హ్యాపీగా ఉంటారు. సో నేను రేపటి నాడు ఏం చెప్తున్నా అంటే విద్య కానీ వైద్యం కానీ ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక స్పెషల్ కన్సర్న్. ఇట్లా మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి మా గవర్నమెంట్ వస్తే ఒక కేర్ టేకర్ని ఇస్తాం. సీనియర్ సిటిజన్స్ ఉంటే ఒక కేర్ టేకర్ని ఇస్తాం. చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి స్పైనల్ కార్డ్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ ఉంటారు, వేళ్ళ మీద లెక్కించదగిన వాళ్ళు ఉంటారు. కానీ వారి కోసం ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కంప్లీట్గా టైం స్పెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. వారికి ఒక కేర్ టేకర్ ఇస్తాం. యూఆర్ నాట్ గివింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కదా. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ మనము కాంట్రాక్టర్లకు ఇస్తున్నాం తప్పితే మన ప్రజల కోసం ఎందుకు ఆ సెన్సిటివ్ అప్రోచ్ మిస్ అవుతున్నాం అన్నదే నేను అనుకునేది. ఒక విమెన్ లీడ్ చేసినట్టయితే ఆ అప్రోచ్ ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. జనరల్గా ఒక ఉమెన్ లీడర్షిప్ పొజిషన్స్లోకి వెళ్తున్నారు అంటే వాళ్ళని అంటే ఒక స్టీరియోటిపికల్ ఒపీనియన్తో చూస్తుంది సొసైటీ. అంటే వాళ్ళు మంచిగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, పెద్దగా మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. అండ్ దెర్ ఈజ్ అ స్టీరియోటిపికల్ ఒపీనియన్. When a woman puts her point across fiercely, forcefully, like you, they say she's bossy and criticisms vastayi, lot of social media brunt vastadi, ento vastadi. But if a man does that, they call him aggressive. If a woman does, it is a different narrative altogether. Meeru ivanni experience ayi untaru. So what do you have to say about this? మ్యామ్, నేను ఫండమెంటల్గా నమ్మేది ఏంటంటే లీడర్ షుడ్ నాట్ హ్యావ్ ఎ జెండర్. లీడర్ అంటే లీడర్ లాగా చూడాలి. అది ప్రజలు కూడా అలవాటు చేసుకోవాలి. విమెన్ అయినా వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ నుండి వచ్చేటటువంటి నాయకులుగా ఎదగాలనుకునేటటువంటి వ్యక్తులైనా కూడా లీడర్ అనే వాళ్ళకు జెండర్ ఉండదు, కులం ఉండదు అనేది ఫస్ట్ గమనించుకోవాలి. నేను ఓన్లీ విమెన్ని లీడ్ చేస్తానని నేను బయలుదేరితే నేను ఫెయిల్ అవుతా. సపోజ్ నేను ఒక ఎస్సీని అనుకోండి, నేను ఓన్లీ దళిత్ని లీడ్ చేస్తాను బయలుదేరితే నేను ఫెయిల్ అవుతా. సపోజ్ నేను ఒక అప్పర్ కాస్ట్ అనుకోండి, నేను ఓన్లీ అప్పర్ కాస్ట్ని లీడ్ చేస్తాను బయలుదేరితే ఫెయిల్ అవుతా. లీడర్ అనేవాడు అందరినీ సమానంగా చూడగలగాలి. ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు లీడర్ అవుతాడు తప్పితే ఆ ఒక్క టేబుల్ మీద కూర్చున్న వాళ్ళే నా వాళ్ళు అనుకుంటాడు క్యాడర్ అవుతాడు. సో క్యాడర్కి లీడర్కి ఉండే తేడా తెలుసుకోవాలి. రాజకీయాల్లో కొత్తగా రావాలనుకునేటటువంటి యూత్కి కానీ విమెన్కి కానీ నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే, కైండ్లీ బీ ద లీడర్, థింక్ లైక్ ఎ లీడర్. సి యుల్ ఈవెన్చువలీ బికమ్ ఎ లీడర్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విత్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ మించి అయితే ఏది లేదు, దానిలో షార్ట్ కట్ లేదు. బట్ టు బికమ్ ఎ లీడర్ యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ లైక్ ఎ లీడర్. ఒక సామెత ఉంటుందండి, a cat which wants to become a lion should lose its appetite for rats అని. నువ్వు ఎలకల్ని చంపుదాం అనుకుంటే నువ్వు సింహం ఎట్లయితావు, పులి ఎట్లయితావు, నువ్వు అనుకునే టార్గెట్ నీకు పెద్దగా ఉండాలి. అప్పుడే నువ్వు సింహం లయన్ అవుతావు తప్పితే లేకపోతే పిల్లిలాగానే మిగిలిపోతావు. కాబట్టి ఆ అప్రోచ్ సొసైటీలో వచ్చినప్పుడు మాలాగటి లేడీస్ కావచ్చు, వల్నరబుల్ సెక్షన్స్ నుంచి లీడర్షిప్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు, అరే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నా దగ్గర పైసలు లేవు, నేను ఎట్లా లీడర్ కావాలనుకునే వాళ్ళు కావచ్చు, థింకింగ్ మారితే అన్ని మారుతాయి అనేది గమనించుకుంటే బాగుంటుంది. మీ అటైర్, మీ డిస్పోజిషన్, మీ ప్రజెంటేషన్ కూడా మారుతూ వచ్చింది ఈ 10 ఏళ్లలో. అక్క అని పిలిపించుకునేవారు ఒకప్పుడు, ఇప్పుడు అమ్మ అని పిలవాలని కోరుకుంటున్నారు. సో వాట్ ఈస్ ద ఐడియాలజీ ఆర్ ఫిలాసఫీ ఆర్ స్ట్రాటజీ బిహైండ్ దిస్? జనరలీ పీపుల్ షుడ్ ఏజ్ ఇన్ అ వెరీ డిగ్నిఫైడ్ మేనర్. అండ్ ఏజ్ మారుతున్న కొద్దీ మన భారతదేశంలో అందరూ కూడా అటైర్ మార్చుకుంటూ వెళ్తారు. సరే, వేరే దేశాలలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా మళ్ళీ ఇంకా యంగ్గా కనపడలే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ విత్ ఏజ్ పీపుల్ జనరలీ కీప్ చేంజింగ్. My attire or my appearance or my thinking has changed very drastically after my experience in the jail. నేను ఆ చూసినటువంటి పావర్టీ కావచ్చు, చూసినటువంటి కష్టాలు కావచ్చు, లైఫ్ చాలా చిన్నది, ఈ చిన్న లైఫ్లో ఏదో పెద్దగా పనిచేయాలని అనుకొని
నేను చాలా బలంగా ముందుకొచ్చానండి. మీరు అన్నట్టు వై షుడ్ యూ థింక్ లైక్ ఏ మదర్ నాట్ లైక్ ఏ సిస్టర్ అంటే సిస్టర్ బాధ్యత కొంతవరకే ఉంటుంది. మదర్ అయితే ప్రాణం పెట్టైనా కుటుంబం కోసం పనిచేస్తాను. నా ఇంట్లో లొల్లైతే నేను ఎంత తపనబడి పనిచేస్తానో నా రాష్ట్రంలో ఏ మూల లొల్లైనా కూడా నేను అంత తపనబడి పనిచేయాలని అనుకుంటున్నా. కాబట్టి ఐ వాంట్ టు థింక్ లైక్ ఏ మదర్. ఐ వాంట్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ లైక్ ఏ మదర్. ఐ హోప్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అండ్ పీపుల్ విల్ సపోర్ట్ మీ. యా, బట్ చెప్పండి, మీరు గ్రోయింగ్ అప్ అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది విమెన్ లీడర్స్ని చూసుంటారు. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి సోనియా గాంధీ, జయలలిత, కనిమోరి, సో మెనీ. వాట్ డిడ్ యూ లెర్న్ అండ్ అన్లెర్న్ ఫ్రమ్ దెమ్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్? అంటే ఇట్ ఈస్ అ జనరల్ క్వశ్చన్ దట్ ఐమ్ ఆస్కింగ్. మీరు ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పక్కర్లేదు, బట్ ఆన్ ద హోల్ ఇఫ్ యూ అబ్జర్వ్. అంటే నేను జనరల్గా మా ఇంట్లో మా నాన్నగారిని చూసుకుంటూ పెరిగానండి. హౌ డు యూ థింక్ లైక్ ఎ లీడర్ అన్నది నేను వారి దగ్గరే నేర్చుకున్నాను. సరే, ఆయన దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఆయనతోని నాకు ఆ థాట్ ప్రాసెస్, ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి ఇవాళ ఆయన్ని కూడా నేను వ్యతిరేకించగలుగుతున్నాను. డెఫినెట్గా వ్యతిరేకిస్తాను. అనేక అంశాల్లో ఐడియాలజికల్ ఇష్యూస్లో వ్యతిరేకిస్తాను. ఫాదర్ ఈజ్ డిఫరెంట్, లీడర్ ఈజ్ డిఫరెంట్, బట్ హీ డెఫినెట్లీ ఈజ్ అ పర్సన్ హూమ్ ఐ లెర్న్ట్ ఎ లాట్ ఫ్రమ్. తర్వాత ఇందిరాగాంధీ గారు పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా అందరం చూస్తూ పెరిగాం. సుష్మా స్వరాజ్ ఈజ్ అనదర్ వెరీ ఫైన్ లేడీ. నాకు చాలా ఇష్టం మేడం అంటే. సరే, ఆవిడ బీజేపీ పార్టీ ఐడియాలజీ నాకు డిఎన్ఏ సరిపోదు, కానీ యాజ్ అ పర్సనాలిటీ షీఈస్ క్రేజీ. ఐ మీన్ షీఈస్ అమేజింగ్. ఆమె చాలా ఇష్టం నాకు. మార్గరెట్ థాచర్ గారు కూడా చాలా ఇష్టం. సో అట్లా చూసుకుంటూ పోతే అందరికన్నా బిగ్గెస్ట్ లీడర్ జ్యోతిబా పూలే అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన బాగుపడడమే కాదు, నాతో పాటు నా భార్య బాగుండాలి, నా భార్య కూడా 10 మందికి చదువు చెప్పాలి అని ఆ టైంలో అందరినీ, సమాజాన్ని ఎదిరించి ఒక రిఫార్మిస్ట్ లాగా ముందుకొచ్చాడు. తెలంగాణలో అనేక మంది లీడర్స్ ఉన్నారు. సో ఒక్కరిద్దరు కాదండి, ఇన్స్పిరేషన్ చాలా ఏరియాస్ నుండి వచ్చింది. చాక లైలమ్మ గారి దగ్గర కావచ్చు, కొమరం భీమ్ గారి దగ్గర కావచ్చు. సో ఈ గడ్డ ఇచ్చిన ఇన్స్పిరేషన్ కూడా మామూలుది కాదు. కాకపోతే ఎంత ఇన్స్పిరేషన్ ఉన్నా కూడా అది యాక్షన్లోకి రానప్పుడు యూ విల్ నెవర్ బికమ్ ఎ లీడర్. సో నేను స్వయంగా కష్టపడితే తప్పితే, నేను స్వయంగా సమస్యలను దగ్గరికి వెళ్ళి చూస్తే తప్పితే, ప్రజల మధ్యలో ఉంటే తప్పితే అర్థం కాదు. కాబట్టి జనం బాట లాంటి కార్యక్రమాలు తీసుకోవడం కావచ్చు, బతుకమ్మ లాంటి కార్యక్రమాలు తీసుకొని ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళడం కావచ్చు. సో అది వేరు. అంటే లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. సో అది చేస్తూ ఉన్నాము. ప్రజల మధ్యలోనే గత 20 సంవత్సరాలుగా ఉన్నాం కాబట్టి అంతమంది ఇన్స్పిరేషనల్ లీడర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి సారాంశాన్ని రేపొద్దున ప్రజల కోసం ఉపయోగపెట్టగలుగుతానని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ మ్యామ్. మీరు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఎన్నో టర్బులెంట్ టైమ్స్ చూశారు, జైలుకి వెళ్ళారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. యూ హ్యాడ్ టియర్స్ ఇన్ యువర్ ఐస్ వెన్ యువర్ ఇన్ యువర్ లోయెస్ట్ ఆఫ్ లో ఫేజెస్. ఇవన్నీ చూసి యూ టుక్ దిస్ స్టెప్. చెప్పండి, మీ మదర్ ఏమనుకుంటారండి? వాట్ డస్ షీ ఫీల్ వెన్ షీ సీస్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ద ఫ్యామిలీ? ఇంత జరుగుతోంది, ఈ కాన్ఫ్లిక్ట్ని ఇంకే రకంగా సాల్వ్ చేసుకోవచ్చు కదా. అంటే ఈజ్ దేర్ ఎనీ అదర్ వే దట్ యు డూ దిస్, హ్యాండిల్ దిస్ అని ఎప్పుడన్నా అనుకుంటారా? డిడ్ షీ షేర్ విత్ యూ? No, I don't want to talk about my personal issues here, Andy. It is a political difference that I have with my family, and that difference will continue. Personally, whatever it is between me and my family is not for you. Okay. Thank you. Okay, ma'am. Finally, I have a rapid fire. Oh God. So, This is scary. అంటే ర్యాపిడ్ ఫైర్ అంటే మరి వెంటనే ఫటాఫటా చెప్పక్కర్లేదు, అంతేనా? బట్ యూ కెన్ టేక్ టైమ్. Okay. ఇట్ ఈస్ అ ర్యాపిడ్ ఫైర్. Okay. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ ఫోరంలో కానీ, ఎక్కడ కానీ, ఏ ఇంటర్వ్యూస్లో కానీ అడగని ఒక ప్రశ్న, అడిగితే బాగుండు అనిపించిన ప్రశ్న ఏంటి? క్వశ్చనా? అసలు అడగకపోతే బాగుండు అనిపిస్తుంది. నథింగ్ రియలీ. అన్ని రకాలు అడిగారు. అయితే ఈ మధ్య యూట్యూబ్లో వచ్చినాక ఏంటంటే మేము ఆన్సర్లు చెప్తామో చెప్పమో అవసరం లేకుండా వాళ్ళే అడిగేస్తున్నారు కాబట్టి చాలా క్వశ్చన్లు అడిగారు. అడగంది ఏం లేదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, విజయ్ గెలుపు అండ్ మమతా ఓటమి, మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎంత పెద్ద నాయకులనైనా వదిలిపెట్టదని మమతా మేడం ఓటమితో తెలిసింది. ప్లస్ బీజేపీ ఎలక్షన్ మెషినరీ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది కూడా బెంగాల్ ఎలక్షన్లో అర్థమైంది. విజయ్ గారి గెలుపులో ఒక ఫ్రెష్నెస్ని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారు, ఒక మర్యాదపూర్వకమైనటువంటి మాటలతో కూడా ఎట్లా విమర్శించవచ్చు అనేది విజయ్ గారు చూపించారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ తమిళనాడులో విజయ్ గారు వచ్చినట్టే రేపు ఇక్కడ మేము వస్తామని కూడా నేను బలంగా అనుకుంటున్నాను. వావ్, దట్స్ గుడ్. మీ గురించి పూర్తిగా తప్పుగా ఉన్న ఒక రాజకీయ స్టీరియోటైప్ ఏంటి? అంటే అన్ ఒపీనియన్ దట్ ఈస్ జనరేటెడ్. ఐ డోంట్ నో, నేను ఎక్కువ చూడను మేడం సోషల్ మీడియా. మీరే చెప్పలేదని ఉంటే. బికాస్ మీ చెవిలో పడుతుంది కదా అట్లీస్ట్. ఐఎమ్ సారీ, ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు కదా, మీరు చూడకపోయినా. నాట్ రియలీ. నేను అసలు చాలా తక్కువ చూస్తాను మ్యామ్ సోషల్ మీడియా. ఓకే, చాలా తక్కువ. ఐ డోంట్ నో. యూ డోంట్ నో. ఓకే,
ఇతర పార్టీల్లో మీరు బాగా అభిమానించే లీడర్ ఎవరు? ఇతర పార్టీలలోనా? అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద గొప్ప నాయకులు ఎవరున్నారు మేడం? పెద్ద కనిపించట్లేదు. అందరు చెప్పిన పనులు ఏవి చేయకుండా అన్ని అబద్ధాలే చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 420 హామీలు ఇచ్చిర్రు, 4 కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఆయన గురించి చెప్పలేము. అట్లానే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా కనీసం తెలంగాణను అక్కడ నిల్చొని హిందీ వాళ్ళంతా ఎడపిడ తిడుతుంటే కనీసం నిలబడి మన రాష్ట్రాన్ని కూడా డిఫెండ్ చేయట్లేదు. వాళ్ళతో పెద్ద ఇన్స్పిరేషనల్గా మనం తీసుకునేది లేదు. పాత లీడర్లు, పోయిన కాలంలో ఉన్న లీడర్లు గొప్పగా ఉన్నారు. ఒక ఎన్టీ రామారావు గారు బయలుదేరారంటే ఆనాడు తెలుగు ప్రజలకు గౌరవం వచ్చింది దేశమంతా. ఆ తర్వాత ఒక కేసీఆర్ గారు బయలుదేరినారంటే తెలంగాణ ప్రజలకు గౌరవం వచ్చింది దేశమంతా. అట్లాంటి టాల్ లీడర్స్ జాబితాలో నేను చేరాలనుకుంటున్నాను. ఈ పెట్టి పాలిటిక్స్, చిన్న చిన్న పాలిటిక్స్, కరప్షన్స్ ఇట్లా చేసేటటువంటి లీడర్స్ని అభిమానించేటటువంటి పరిస్థితి కూడా లేదనుకుంటున్నాను. ఒక ఫన్ క్వశ్చన్. ఫన్నా? ఓకే. 10 ఏళ్ల క్రితం మీరు నా ఫేవరెట్ లీడర్ రేవంత్ రెడ్డి అన్నారు నాతో ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూలోనా? రేవంత్ రెడ్డి ఎందుకంటే అప్పుడు అన్నారు మీరు కాంటెక్స్ట్ చెప్తే బాగుంటుంది. అప్పటికిప్పటికి ఏం మారిందో చూద్దాం. ఇదే క్వశ్చన్ అడిగాను అప్పుడు 10 ఏళ్ల క్రితం, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పొలిటికల్ లీడర్ అని. మీరు రేవంత్ రెడ్డి అన్నారు. అప్పటికిప్పుడు మారాడు కదండి ఆయన కూడా చాలా. ఇప్పుడైతే ఇచ్చిన మాటలన్నీ తప్పాడు కదా. ఎస్. ఓకే, పర్సనల్గా పొలిటికల్గా ఒక స్ట్రాంగ్ క్వాలిటీ ఆఫ్ యువర్స్ దట్ మేక్స్ అ డిస్టింక్ట్ డిఫరెన్స్ విత్ అదర్స్, మిగతా వాళ్ళతో పోలీస్ చూస్తే. బేసికలీ చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్నది ఒకటి మేడం, సచ్చినా కూడా అబద్ధం చెప్పను. అది నాకు నష్టం చేసేదైనా కూడా అబద్ధం చెప్పను. అది నాకు చాలా నష్టాన్ని ఇచ్చింది పర్సనల్ లైఫ్లో కూడా, పాలిటిక్స్లో కూడా. బట్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్. ఎందుకంటే అల్టిమేట్లీ ట్రూత్ విల్ విన్ అని నేను బలంగా నమ్ముతాను. మొన్న నా కేసు విషయంలో అదే చెప్పాను, అంతకుముందు అదే చెప్పాను. అనేకమైన పొలిటికల్ ఫోరమ్స్లో డైరెక్ట్గా చాలామంది నాకు శత్రువులైనా కూడా ఐఎమ్ ద పర్సన్ హూ స్పీక్ ద ట్రూత్. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, నిజం చెప్తే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. అబద్ధం చెప్తే గుర్తుపెట్టుకోలే ఎవరికేం చెప్పాము. సో అంత ఓపిక నాకు లేదు, కాబట్టి నిజమే చెప్తాను. అది ఇన్ ఏ వే అడ్వాంటేజ్, ఇన్ ఏ వే డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. సో ఒక అబద్ధం నిజంలాగా స్వైర విహారం చేస్తుంటే సోషల్ మీడియాలో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు అన్నారు ఆ లిక్కర్ స్కామ్ విషయంలో, ఇది కూడా అగైన్ 10 years బ్యాక్ నా ఇంటర్వ్యూలో అన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో 10 years బ్యాక్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పుడు ఒక మాట అన్నారు, లిక్కర్ అన్నది చాలా బ్యాడ్, ఏ దేశంలో ఉండకూడదు అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మీరు ఎప్పుడైతే ఆ లిక్కర్ స్కామ్ విషయంలో మిమ్మల్ని నిందితులుగా పెట్టారో, ఇది ఒక మీమ్ లాగా వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో. అండ్ ఇట్ వాజ్ లాఫింగ్ స్టాక్ అనమాట, విచ్ ఈజ్ ఇప్పుడు నిజం బయటపడ్డది దట్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ క్లీన్ చిట్ ఇచ్చారని. సో వెన్ యూ సీ సచ్ థింగ్స్ విచ్ ఈజ్ నాట్ రియల్, వాట్ గోస్ త్రూ, హౌ డు యూ ఫీల్? మేడం ఒక్కటి నేనేమంటున్నా, మనము ఎట్లా ఉంటామో అట్లా ఉంటాం. దాన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది సిచ్యువేషనల్లీ వాళ్ళు ఎట్లా చూడాలనుకుంటే అట్లా చూస్తారు. సింపుల్ యాజ్ దట్. నేను ఇప్పటికి కూడా బలంగా చెప్తా ఉన్నా, నేను ఆస్ట్రాలజీ కూడా బలంగా నమ్ముతాను, ముహూర్తాలు కూడా అన్నీ ఫాలో అవుతాను. జనరల్గా లిక్కర్ కానీ రాహు కానీ ఇవన్నీ మనకు సరిపడినటువంటి అంశం. కానీ బీజేపీ బై డిజైన్, ఒక వ్యక్తి కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తి యాంటీ కరప్షన్ పేరుతో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను కరప్షన్ అలిగేషన్స్లో ఇరికించాలి. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బద్నాం చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ డాటర్ ఎవరైతే సంస్కృతి సాంప్రదాయాల పేరుతో వచ్చిందో ఆవిడని యాంటీ ట్రెడిషన్స్కి పోర్ట్రే చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఈ లిక్కర్ కేసు అనేటటువంటిది బై డిజైన్ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి స్కీమ్. దీన్ని కోర్ట్స్ చూసి డిశ్చార్జ్ చేశారు. మేడం అక్విటల్ ఈజ్ డిఫరెన్స్, డిశ్చార్జ్ చేస్తూ జడ్జి గారు ఏం చేశారు, నేను ఖచ్చితంగా ఆ సిబిఐ ఆఫీసర్ మీద ఎంక్వైరీ చేస్తున్నాను, ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. సో అంత బలంగా ఈ కేసులో ఏమీ లేదని వారు చెప్పడం జరిగింది. అల్టిమేట్గా నేను మీతో చెప్పేది ఏంటంటే మేడం, బయటవాడు ఏం చూస్తాడన్నది పక్కన పెడితే మన ఫ్యామిలీ, మన ఇంటి వాళ్ళు మనల్ని బలంగా నమ్మి మనతో సైడ్ చేసి ఉంటే ప్రపంచాన్ని ఎదిరించవచ్చు. నా విషయంలో నాకు మా అమ్మగారి సైడ్ నుంచి ఆ సపోర్ట్ నేను అనుకున్నంత రాలేదు, కానీ నా అదృష్టం బాగుంది, మా అత్తగారి సైడ్ వాళ్ళు చాలా బలంగా నన్ను సపోర్ట్ చేశారు. కాబట్టి ఇవాళ ఇట్లా మీ ముందు నిలబడి మాట్లాడగలిగేటటువంటి ధైర్యం కానీ తెగో కానీ ముందుకెళ్ళేటటువంటి అవకాశం కానీ వచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. ఓకే, ఏది ఎక్కువ కష్టం అండి, పబ్లిక్ క్రిటిసిజం ఆర్ ప్రైవేట్ బిట్రేయల్? బిట్రేయల్ ప్రైవేట్ బిట్రేయల్ అయినా బయటికి చూపించలేం కదా మేడం. పబ్లిక్ క్రిటిసిజం ఈజ్ ఈజీ బికాస్ ఇఫ్ యూ ఆర్ విత్ ద ట్రూత్ యూ కెన్ ఫేస్ ఇట్. బట్ ఇప్పుడు మల్టీ లేయర్డ్ అయిపోయింది కదా, యూట్యూబ్ తర్వాత ట్విట్టరు తర్వాత ఫేస్బుక్, సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. అది ఫేస్ చేయడం వ్యక్తిగతంగా కూడా ఇబ్బందే, పొలిటికల్ పార్టీస్ కూడా ఇబ్బందే, అన్నిటికన్నా ఎక్కువ ప్రజలకు ఇబ్బంది. ఎందుకంటే ఒక్కొక్క ఫోరం ఒక్కొక్కటి చెప్తుంది. ఇవాళ వాస్తవంగా తెలంగాణలో
కరెక్ట్ వార్త ఏది చూడాలి అంటే నమస్తే తెలంగాణ కొనుక్కోవాలి, ఈనాడు కొనుక్కోవాలి, ఆంధ్రజ్యోతి కొనుక్కోవాలి. అన్ని పేపర్లు చూస్తే తప్పితే అసలు విషయం ఏందని అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ ఇట్ హెస్ కమ్ టు దట్. యా, రాజకీయ నాయకుల్లో ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఓవర్ రేటెడ్ క్వాలిటీ ఏంటి విచ్ యు ఆర్ అబ్జర్వింగ్? ఓవర్ రేటెడ్గా కనిపించే క్వాలిటీ ఏంటి? ఐ డోంట్ నో. బేసిక్ ఇప్పుడు మళ్ళీ చెప్పినట్టుగా రాజకీయ నాయకులు అందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. యా అంటే ఇన్ జనరల్, ఐఎమ్ టాకింగ్ ఇన్ జనరల్. We're out of time. Yeah, fine. See, this is a bad question. We'll close it in 5 minutes, okay? Yeah. I don't know, ma'am. I can't say because we are all very good politicians at the heart. Oh, Yes. really? Okay. Okay. ఫైనల్ క్వశ్చన్ అండి. ఒక 20 ఏళ్ల తర్వాత రాజకీయ చరిత్ర రాసినప్పుడు కవిత గారి గురించి రాసే ఆ ఒక్క సెంటెన్స్ ఏమైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ దట్ వన్ లైన్ దట్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ విత్? తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేసింది అనేది ఉండాలి. ఒక్క సెంటెన్స్ ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. Thank you so much. Thanks a lot for this wonderful conversation. Thank you. Thank you, Way2 News. Thank you for giving me this opportunity. Thank you. Thank you, ma'am, Kavita. May I now call upon Dr. Kommeru Nikita Reddy Garu, CEO and Director, Mukunda Jewelry, to please come forward and present a shawl and a memento to Srimati Kalvakuntla Kavita Garu. Thank you so much for your time, ma'am. Ladies and gentlemen, a huge round of